Hi friends, subscribe my channel and like. ఈరోజు వచ్చేసి మనం చూడబోయేది 30 కౌంటర్ రొయ్య పట్టుబడి జరుగుతుంది. ఈరోజు పట్టుబడి వచ్చేసి మనకి ఏలూరు జిల్లా కైకలూరులో జరుగుతుంది. మనకి పట్టుబడి స్పాట్ చెరువు కాదు, లిఫ్ట్ చెరువు. పక్క చెరువులో నుంచి లిఫ్ట్ వేసుకుంటా బోట్ల మీద తీసుకొస్తారు. వాటి చూస్తున్నారుగా వచ్చేవి అవే బోట్లు. ఒక ఇంజిన్ బోట్కి 2 ఎంటీ పడవలుగా లోడ్ చేసుకుని తీసుకుని వస్తున్నారు. మొత్తం ఆ బోట్లో వచ్చేసి 5 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఆ బోట్లో లోడ్ వచ్చేసి నియర్లీ 600 కేజీ రొయ్యి ఉంది, 30 కౌంటర్ రొయ్యి. అది బోట్ వచ్చేసి 10 ఫీటర్ ఇంజిన్తో రన్ అవుతుంది, డీజిల్ ఇంజిన్. మీకు కనిపించేవి మొత్తం 3 బోట్లు, ఒకటి ఇంజిన్ బోటు, 2 మామూలు బోట్లు. వాటి మీద 30 కౌంటర్ రొయ్యి వారకు వస్తుంది. లిఫ్ట్ చెరువులో నుంచి వస్తుంది. ఇది ప్రస్తుతానికి మనం చూసుకున్నది అయితే చేపల చెరువు. ఇది చేపల చెరువు మీదుగా తీసుకువస్తున్నారు వాటిని. అన్లోడ్ అయిన తర్వాత ఆ బోటు మళ్ళీ రెండోసారి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి ఆ చెరువు గల ఓనర్ వచ్చేసి 3 టన్నులు లోడు సరికెత్తుతున్నాడు. దాదాపుగా ఆ బోట్స్ వచ్చేసి 4 ట్రిప్పుల వరకు జారేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి 500 కేజీలు, ఒక్కొక్కసారి 600 కేజీలు, అలాగే ఎంత వస్తే అంత లిఫ్ట్ మీద తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు వచ్చేసి మనకు వర్కర్స్, ప్యాకింగ్ వాళ్ళే కానీ కూలీలే కానీ మొత్తం మీద 70 మంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒకరోజు కూలి వచ్చేసి 1000 రూపాయల దాకా పడుతుంది. భోజనం కూడా ఆ చెరువు గల ఓనరే పెట్టుకుంటారు. దాదాపుగా ఆ 2 బోట్ల మీద మనకు వచ్చేసి ఆ ట్రైలు వచ్చేసి 15 ట్రైల వరకు వస్తాయి. ఆ ట్రై వెయిట్ వచ్చేసి 45 కేజీల వరకు ఉంటాయి. ఆ ట్రై తీసుకొచ్చి 25 కేజీల ట్రైలో వేసి దాన్ని కౌంట్ చేసి కౌంట్ లెక్క పెట్టి కాటా పెట్టి ఐస్ చేసి వేస్తారు. రొయ్యల చెరువు పట్టుబడికి మ్యాక్సిమం వర్కర్స్ ఎక్కువగా ఫుల్ హ్యాండ్ షర్ట్, ప్యాంట్లు వేసుకుంటారు. ఎందుకంటే రొయ్య వల్ల హానికరం జరగకూడదు, గుచ్చుకోకూడదని ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ప్యాంట్స్ ఇవి ఎక్కువగా వేసుకుంటారు. వీటిలో వచ్చి బ్లూ కలర్ ట్రైస్ ఏంటో, బ్లూ కలర్లో ఉన్న ట్రైలు మాత్రం 45 కేజీల వెయిట్ కెపాసిటీ. ఆ చిన్న ట్రైలు వచ్చేసి 25 కేజీల కెపాసిటీ. ఆ చిన్న ట్రైల్లో ఫుల్ చేసి కాటా పెట్టుకుని దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తారు. ఆ కాటా తర్వాత మళ్ళీ బ్లూ కలర్ ట్రైలో వేసి ఐస్ కొట్టి ప్యాకింగ్ చేస్తారు. ముఠా వాళ్ళే కానీ, కూలీలు కానీ, ప్యాకింగ్ వాళ్ళు కానీ, లారీ డ్రైవర్ కానీ అందరూ మార్నింగ్ 4 o'clock అంటే చీకటితో వచ్చేసి ఆ చెరువు వద్దనే ఉంటారు. 4 అంటే 4 ఆ టైంలో స్టార్ట్ చేసేస్తారు వలలాగటం. ఆ తర్వాత 4 to 4 దాదాపుగా వీళ్ళకి సాయంత్రం 4 అవుతుంది. ఒక్కొక్కసారి నైట్ కూడా అవ్వచ్చు. ఈరోజు మార్కెట్ రేట్ వచ్చేసి 30 కౌంట్కి ఎంత ఉన్నది అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. ఒకవేళ అటు ఇటు అయినా బ్యాడ్ కామెంట్స్ వస్తాయని నేను కరెక్ట్ రేట్ తెలిసినా కానీ పెట్టడానికి అవకాశం లేదు. ఇది పాటు తీసుకోదు నాకు ఏంటి లేపే ఇప్పుడు ఏమంది చేసినందుకు అందరికి ఇంకా మనకి కాటా అయితే స్టార్ట్ అయిపోయింది. కాటా ఇప్పుడు కూడా ఎంటీ ట్రై పెట్టుకుని 0 చేసుకుని దాని తర్వాత కాటా స్టార్ట్ చేస్తారు. కనిపిస్తున్న ఎల్లో కలర్ నెట్ వచ్చేసి మనకి 25 కేజీలు ఉంటుంది వెయిట్ కెపాసిటీ. ఎంటీది వచ్చేసి కేజీ 700 గ్రాములు ఉంటుంది. మనకి వచ్చిన సరికంతా అది వచ్చేసి దాదాపుగా 2 ఎకరాల చెరువు. 2 ఎకరాల చెరువు నుంచి వచ్చింది ఆ సరుకు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తున్నాం. 30 కౌంట్ అంటే మీకు తెలిసిందే, కేజీకి వచ్చేసి 30 పీసులు రావాలి. ఇంకా కొంతసేపట్లో రెండో ట్రిప్ రాబోతుంది. ఆ 3 బోట్లు
ఫుల్ అయ్యి వస్తాయి. ఇంకా టైం పడుతుంది. ఈరోజు అయితే కనుక మనకి 4 అయ్యేటట్టుకుంది టైమింగు. మనం చూసుకున్న రొయ్యలు అనేసి వచ్చేసి 5 టన్నుల లారీలో 5 టన్నుల కెపాసిటీ ఉన్న లారీలో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా వస్తుంది. ఈరోజు వచ్చేసి 3 టన్నుల వరకు ఇచ్చాడు రైతు వచ్చేసి. ఈ 3 టన్నులు ఒకే లారీ మీద పెద్ద ఫ్రిడ్జ్ లాంటి లారీ ఒకటి ఉంటుంది. ఆ లారీపై ఎక్స్పోర్ట్ చేస్తారు. పడుతున్నాడు ఐస్ ఎప్పుడైనా కానీ మనం అనుకున్న టన్నేజ్ మించి ఎక్కువ తెచ్చుకోవాలి. ఒకవేళ ఎక్కువగా మిగిలినా కానీ మనం ఐస్ వేస్ట్ అయినా పర్లేదు. కాకపోతే రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. గొడ్డు పని చేసినట్టు పని చేస్తాడు ప్యాకింగ్. నేను మాకు మూసి వేస్తున్నాడు పడకుండా. కొన్న మీడియేటర్ ఎప్పుడైనా కానీ 5 కేజీలు వేసుకుని 5 కేజీలకి ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటో కౌంట్ చేసుకుని దాన్ని బట్టి యావరేజ్ కడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుకున్న కౌంట్ మీదకి వేరియేషన్ ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతానికైతే వేరియేషన్ ఏమీ లేదు. మొత్తం 30 కౌంట్ రొయ్యలే, అన్నీ కరెక్ట్ సైజులో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, రొయ్యి రేటు ఈరోజు రేట్ అయితే నాకు కన్ఫామ్గా తెలుసు. బట్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయని, కొంచెం అటు ఇట్లో రూపాయి తక్కువ వచ్చిన బ్యాడ్ కామెంట్స్ వస్తాయని నేను చెప్పట్లేదు. మనం చూస్తున్న బ్లూ కలర్ ట్రైలోకి వచ్చేసి 50 కేజీల వరకు పడతాయి. అంటే ఎల్లో కలర్ ట్రైలు, చిన్న ట్రైలు 2 ట్రైలు ఇందుట్లో వేస్తారు. మొత్తం ఐస్ మొత్తం ప్యాకింగ్ అయ్యి చెప్తానే మాట్లాడుతుంది. మళ్ళీ 5 లోడ్ అయ్యే టైంలో మీడియేటర్ ప్రతి స్లిప్ పైన నెంబర్ రాసి ప్రతి ట్రైకి అంటిస్తూ ఉంటారు. పైన కంపెనీకి తీసుకెళ్ళి వాళ్ళకి లెక్క చెప్పాలి. ప్రతి ట్రైపై నెంబర్ రాసి స్లిప్ అయితే పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను పెట్టిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. చాలా సపోర్ట్గా ఉన్నారు. సబ్స్క్రైబర్స్ పెరిగారు. చాలా సపోర్ట్గా ఉన్నారు. లైక్స్ కొట్టారు. ఇంకా మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.